Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. So in this video మనం రీజనింగ్ కి సంబంధించి క్లాసిఫికేషన్ అనే టాపిక్ చూడబోతున్నాం. ప్రీవియస్ వీడియోస్లో ఐ హ్యావ్ మేడ్ అ వీడియో ఆన్ ఎనాలజీ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకే, సో ఇంచుమించుగా అదే మోడల్లో ఉండేటువంటి ఒక టాపిక్ క్లాసిఫికేషన్. సో రీజనింగ్లో మనము ఆల్మోస్ట్ 2 కాన్సెప్ట్స్ అయితే బాగా క్లియర్గా కవర్ చేసాము. అన్ని క్వశ్చన్స్ నేను వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను, యూ కెన్ వాచ్ దట్. సో క్లాసిఫికేషన్కి సంబంధించి మనం ఈ వీడియో సిరీస్, ఇది ఒక సిరీస్ లాగా నేను చేయబోతున్నాను. సో ఇందులో ఏం చెప్తాను అంటే, ఫస్ట్ అసలు క్లాసిఫికేషన్ ఇంట్రడక్షన్ ఏంటి, అలాగే దాంట్లో టైప్స్ ఏంటి, ఇందులో వచ్చే ఎగ్జాంపుల్స్, ఫైనల్లీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసేసి మనం ఈ సిరీస్ అనేది కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? సో ముందుగా క్లాసిఫికేషన్ అనే ఒక కాన్సెప్ట్ మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అన్నా కూడా, క్లాసిఫికేషన్ అన్నా కూడా ఈ నేమ్స్ మనకి సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ అన్ని సేమ్. ఈవెన్ ఎనాలజీ కాన్సెప్ట్స్ కూడా ప్రీవియస్ వీడియోలో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద క్లాసిఫికేషన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో ఒక చిన్న ఇంట్రొడక్షన్ కవర్ చేసి ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ కమ్ అప్ విత్ ద టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వాట్ ఈస్ క్లాసిఫికేషన్? ఓకే, క్లాసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ కామన్ పాయింట్, ఓకే, గ్రూపింగ్. ఓకే, కామన్ పాయింట్ గ్రూపింగ్. కామన్ పాయింట్ అనొచ్చు, కామన్ థీమ్ అనొచ్చు, కామన్ ఆబ్జెక్టివ్ అనొచ్చు. ఏదైనా ఒకటి మనకి క్వశ్చన్ ఇస్తే దాంట్లో ఉన్నటువంటివి ఒక 4 ఆప్షన్స్ ఉంటే అందులో 3 ఒకలా ఉంటాయి, అందులో ఇంకొక ఆప్షన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇస్తారనమాట. ఆ డిఫరెంట్గా ఇచ్చేది నంబర్స్ ద్వారా అవ్వచ్చు, వర్డ్స్ ద్వారా అవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ ద్వారా అవ్వచ్చు. ఏ రకమైనటువంటి మనకి వాళ్ళు ఆబ్జెక్ట్ వాళ్ళు తీసుకొనైనా మనకి ఇవ్వచ్చు. బట్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఆ కామన్ పాయింట్ ఎలా ఫామ్ అవుతుంది అన్నది మనం చెక్ చేసుకొని ఆ రెస్ట్ ఆఫ్ ద వన్ విచ్ ఇస్ నాట్ ద మ్యాచింగ్ వన్, దాన్ని మనం ఆప్షన్గా టిక్ చేస్తాం. క్లాసిఫై అంటే ఏంటి? మనం బేసిక్గా హ్యూమన్ లాంగ్వేజ్ మనం మాట్లాడుకునేటప్పుడు క్లాసిఫై అని మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉండేవి కదా, క్లాసిఫై అని, లేకపోతే డివిజన్ అన్నా, క్లాసిఫై అన్నా, సెగ్రిగేట్ చేయడం అని, ప్రతిదీ దేనికి దాన్ని డిఫరెన్షియేట్ చేయడాన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం అనమాట. ఓకే, సో వీ హ్యావ్ కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్ గ్రూపింగ్ ఉంది, ప్లస్ ఇండివిజువల్ గ్రూపింగ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, రీజనింగ్లో మోస్ట్ ఈజియెస్ట్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే క్లాసిఫికేషన్. ఎందుకంటే ఆన్సర్ మన ఎదురుగుండానే ఉంటుంది. ఏ విధంగా వాటిని డివిజన్ చేసి పక్కకి తీసేయాలన్నదే మనకి దేర్ వీ నీడ్ టు యూజ్ అవర్ బ్రెయిన్. అండ్ హౌ కెన్ వీ డిఫరెన్షియేట్ దట్? విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాక్టీస్. మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనము రకరకాలవి చేసే కొద్దీ ఆన్సర్స్ అనేవి మనం ఈజీగా పెట్టగలుగుతాం. సో కమింగ్ టు దిస్ బ్రాడ్ రేంజ్, ఒక వైడ్ రేంజ్ ఏమంటారు, క్లాసిఫికేషన్ని డివైడ్ చేయాలి అంటే ఏ విధంగా ఎగ్జామ్ హాల్లో మనల్ని అడుగుతారు అంటే, ఒకటి వర్డ్ క్లాసిఫికేషన్, నంబర్ క్లాసిఫికేషన్, లెటర్ క్లాసిఫికేషన్ అవ్వచ్చు అనమాట. ఆల్ఫాబెట్స్ కానివ్వండి, వర్డ్స్ కానివ్వండి, ఆ వర్డ్స్లో కొన్నిటికి రిలేషన్ ఉంటుంది. ఓకే, కొన్నిటికి రిలేషన్ మనం క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. నంబర్ క్లాసిఫికేషన్స్, ఒక సెట్ ఆఫ్ నంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 7 అని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 2, 4, 6, 7లో 7 అనేది ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఎందుకంటే 2, 4, 6 అనేవి మనకి ఈవెన్ నెంబర్స్ కాబట్టి, ఇక్కడ 7 అనేది ఒక్కటే ఆడ్ నెంబర్ కాబట్టి దాన్ని మనం పక్కకు తీసేస్తాం. ఇది మనకి నంబర్ క్లాసిఫికేషన్లో చెప్పొచ్చు. వర్డ్ క్లాసిఫికేషన్ అందాం. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్, క్యాట్, we can take something like lion, like this. అండ్ ఇక్కడ టేబుల్ అన్నాం. సో ఇవన్నీ యానిమల్స్, ఇక్కడ టేబుల్ అనేది ఒక నాన్ లివింగ్ థింగ్, రైట్? సో ఇలా మనకి డివిజన్ ఇస్తుంది. ఇది నేను చాలా బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీకు అర్థం అవ్వడానికి. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు డాగ్ కానీ, క్యాట్ కానీ, లయన్ కానీ, ఇవన్నీ కూడా యానిమల్స్, రైట్, లివింగ్ బీయింగ్స్. టేబుల్ మాత్రం నాన్ లివింగ్ బీయింగ్. ఈ విధంగా ఇవ్వచ్చు. అండ్ ఇంకా చెప్పాలి లెటర్ క్లాసిఫికేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి ఇవ్వచ్చు, ఈ ఇవ్వచ్చు, హెచ్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఏ తర్వాత మనకి బి వస్తుంది అంటే ఏకి +1 చేస్తే నెక్స్ట్ అక్షరం, సి తర్వాత +1 చేస్తే తర్వాత మనకి ఈ వచ్చింది.
జీ అనేది మిస్ అయింది. ఇక్కడ హెచ్ అనేది ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఈ లెటర్స్, ఈ ఆల్ఫాబెట్స్ అనేవి ఒక ఆర్డర్లో సీక్వెన్స్లో వెళ్తున్నాయి. కానీ హెచ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సీక్వెన్స్ అనేది ఫాలో కాలేదు. ఈ విధంగా వర్డ్ క్లాసిఫికేషన్, నంబర్ క్లాసిఫికేషన్, లెటర్ క్లాసిఫికేషన్ అనేది ఇస్తారు. కొన్ని వర్డ్స్ అనేవి దే కెన్ బి రిలేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్, పెన్సిల్, స్కెచ్ ఇట్లా ఇచ్చాను. ఇక్కడ వచ్చేటప్పటికి ఫిష్ అంటాను. ఇవన్నీ ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్, ఇది లివింగ్ థింగ్. ఈ విధంగా ఇవ్వచ్చు. ఓకే, సో వీ నీడ్ టు ఎనాలజీ క్లాస్లో నేను ఫస్ట్ క్వశ్చన్ మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోలో కూడా. దే హ్యావ్ గివెన్ అ క్వశ్చన్ లైక్ కంట్రీ ఈజ్ టు ప్రెసిడెంట్, స్టేట్ ఈజ్ టు వాట్ అని అడిగారు. సో కంట్రీకి హైయెస్ట్ ఆఫీసర్ ఎవరు అవుతారు? ప్రెసిడెంట్. స్టేట్కి హైయెస్ట్ ఆఫీసర్ ఎవరు అవుతారు? గవర్నర్. ఈ విధంగా అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్కి క్వశ్చన్స్ అనేవి వీ విల్ బీ కవరింగ్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ వర్డ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, నంబర్ క్లాసిఫికేషన్ ఉంటుంది, అండ్ లెటర్ క్లాసిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఎట్లాంటివి ఉంటాయి క్వశ్చన్స్ మనకి? చూజింగ్ ద ఆడ్ అంటే అందులోని వాట్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్, ఆడ్ నంబర్ అవుట్ ఆర్ ఆడ్ వర్డ్ అవుట్. ఓకే, చూజింగ్ ద ఆడ్ న్యూమరల్ పేర్. సో ఇక్కడ చూజింగ్ ద ఆడ్ అన్నప్పుడు అది అక్షరాలకి అవ్వచ్చు, ఆల్ఫాబెటికల్కి అవ్వచ్చు, వాట్ ఎవర్. చూజింగ్ ద ఆడ్ న్యూమరల్ పేర్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూమరిక్ డిజిట్స్ని అన్నీ ఒక సెట్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4, 9, 16, 28 అని ఇచ్చాను. మీరు ఇక్కడ కనిపెట్టండి విచ్ వన్ ఇస్ ద ఆడ్ అని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇది 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, బట్ ఇక్కడ వచ్చేసి 28 ఇస్ నాట్ ఎనీ స్క్వేర్, కాబట్టి నేను ఇది ఆడ్గా చెప్పచ్చు అనమాట, ఆడ్ న్యూమరల్ పేర్. సో ఈ విధంగా రకరకాలుగా మనల్ని అడగచ్చు. ఆడ్ వర్డ్ కూడా మనం ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ ముందు చూస్తాము. ఆల్రెడీ ఇందాక చెప్పాను. చూజింగ్ అ గ్రూప్ ఆఫ్ ఆడ్ లెటర్స్ కూడా ఉంటుంది అనమాట. లైక్ ఏబిసి అని ఇస్తారు, నెక్స్ట్ ఏమో డిఈఎఫ్ అని ఇస్తారు, తర్వాత వచ్చేసి సమ్వేర్ XYZ. సో ఇవన్నీ ఒక సిరీస్లో వెళ్తున్నాయి. XYZ అని కాకుండా XPM, దెర్ ఇస్ నో రిలేషన్ అబౌట్ దిస్, రైట్? గ్రూపింగ్. అండ్ అలాగే ఆడ్ సెట్ ఆఫ్ వర్డ్ కూడా, అంటే ఒక వర్డ్స్ని సెట్ ఆఫ్ వర్డ్స్ కూడా డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి all you need to remember in the classification is common point. Okay, common point grouping. As I told you, వాటిల్లో కామన్గా ఏమున్నాయి? ఏ 2 కామన్గా ఉన్నాయి, ఏ 3 ఆప్షన్స్ సేమ్గా ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఈజీగా చేసేయగలం, బట్ కొన్నిసార్లు టఫ్ ఉంటాయి. సో వీ నీడ్ టు డూ ద ప్రాక్టీస్. సో ఇన్ దిస్ వీడియో మనం ఇప్పటి వరకు వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ క్లాసిఫికేషన్. అంటే మీకు అర్థమైంది కదా. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి అనేది ఐ విల్ షో ఇట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.